న్యూస్ కి స్వాగతం. రైతులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నారని, ఏవైనా సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాని రైతులు ఆందోళన చెందవద్దని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. రుణమాఫీ చేస్తున్న ముఖ్యమంత్రిపై దుమ్మెత్తిపోయటం సబబు కాదని హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు చేసిన ధర్నా కార్యక్రమంలో రైతులు లేరని, కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమే ధర్నాలో పాల్గొన్నారని విమర్శించారు. రుణమాఫీ జరిగిన రైతులు గ్రామాలలో సమరాలు నిర్వహిస్తున్నారని, కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధిని బీఆర్ఎస్ నాయకులు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. రైతులందరికీ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, జిల్లా నాయకుడు హనుమన్న నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణగౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ శేఖర్ గౌడ్, హౌస్ల మల్లేష్, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కార్యకర్తలు ధర్నా కార్యక్రమం నిర్వహించిన అందున మన చూస్తలేరా 2 లక్షల రుణమాఫీ మాఫీ అయింది, 1 లక్ష రూపాయల రుణమాఫీ ఒక విడత మాఫీ అయింది, 1,50,000 ఒక విడత మాఫీ అయింది. వాళ్ళు బుద్ధిమంతుల లెక్క చెప్తున్నారా? వాళ్ళు అందరికి మొత్తం సర్వే చేద్దాం, ఇంటింటికి ఎంతమందికి మాఫ్ అయింది, ఎంతమందికి మాఫ్ కాలేదు, అది తెలిసిపోతుంది. నీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని రేషన్ కార్డులు తీసేసినాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తున్నారు. మనం వచ్చి మన కింద అన్ని తప్పులు పెట్టుకొని పబ్లిక్లకు వచ్చి నేను మంచోళ్ళు అంటే ఎవరు మంచోళ్ళు అనరు. అందు గురించి మీరు కూడా జర జాగ్రత్తతో మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు కూడా అందు గురించి చేసిన వాళ్ళ మీద దుమ్మెత్తిపోసి కూడా సహజము. అది నీకు శక్తి ఉన్నదా? మరి ఎందుకు చేయలేవు? 2 లక్షలు చేసారు మన రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు ఇంకా ప్రయత్నం చేస్తున్నారు, అందరికి ఇచ్చేటట్టు అన్ని సడలేస్తున్నారు. కాబట్టి మనం అందరం ఓకే పట్టాలి. ఓకే పడితే అది ఉంటుంది. నేను ఇట్లా చేస్తున్నా, అట్లా చేస్తున్నా. హరీష్ రావు అది కేటీఆర్ అయితే కాంగ్రెస్ కార్యకర్తలను గలవాటి కొట్టు ఊళ్ళంటే నీకు శక్తి ఉన్నదా? నువ్వు ఒక మెంబర్ గెలిచినావా, సర్పంచ్ గెలిచినావా, ఏం గెలిచినావా నీకు తెలుస్తానికి అలాగే మినిస్టర్ అయినావు వచ్చి. అది నీ పబ్లిక్లోకి వెళ్ళి కిందికి వెళ్ళి వస్తేనేమో తెలుస్తుంది అంతా ప్రజల సంగతి. అందు గురించి జాగ్రత్త. మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలని కోరుకుంటూ జై కాంగ్రెస్. బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిన్న వెల్దుర్తి మండలంలో బీఆర్ఎస్ లీడర్లు ధర్నా ప్రోగ్రాం చేశారు. కానీ అది విఫలమైందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ ధర్నా కార్యక్రమంలో ఒక్క రైతు కూడా పాల్గొనలేదు. ప్రతి ఊర్లో రైతులు సంబరాలు చేసుకున్నారు 2 లక్షల రుణమాఫీ అయిందని. కాబట్టి రైతులు ఎవ్వరు కూడా పాల్గొనాలని మేము భావిస్తున్నాం. అది విఫలమైందని భావిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధి ఓర్వలేక ప్రభుత్వం పైన బుద్ధజల్లే ప్రయత్నం చేస్తున్నారని మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 10 నెలల్లో మ్యాక్సిమం 90% అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ లేని అభివృద్ధి చేయని పథకాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుంది. అలాంటి అభివృద్ధిని ఓర్వలేక బుద్ధజల్లే ప్రయత్నమే చేస్తున్నారని మేము భావిస్తున్నాం. జై కాంగ్రెస్. నిన్న బీఆర్ఎస్ నాయకులు 2 లక్షల వరకు రుణమాఫీ కాలేదని ధర్నా కార్యక్రమము నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కూర్చున్నోళ్ళు అందరికీ రుణమాఫీ జరిగింది. అందులో కూర్చున్న వాళ్ళు అందరికీ రుణమాఫీ జరిగిన వాళ్ళు ఒక్కొక్కరికి 1,90,000, 2 లక్షల వరకు రుణమాఫీ జరిగిన వాళ్ళే ఉన్నారు. అందులో ఏదో నాయకులు ఎవరో రైతులకు రుణమాఫీ జరగలేదు అంటే మరి రైతులకు తొలుకొచ్చి రుణమాఫీ జరగలేదు, ఇతనికి జరగలేదని చెప్పాలి కదా. అంత కార్యకర్తలు తీసుకొచ్చి రుణమాఫీ జరగలేదని మీరు రైతులను తీసుకురండి, ఊర్లలో కొండి ఎందుకు రుణమాఫీ జరగలేదు అడగండి. అలా ప్రింటింగ్ మిస్టేక్ పడ్డదా, లేకపోతే బ్యాంకు నుంచి వాళ్ళ లీస్టు పోలేదా, ఏమైందో అడగండి. ఏమోలేదు ఇవ్వండి, అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గర పోయి చూపించండి ఎందుకు రాలేదని అడగండి. అది ఒక పద్ధతి. వాళ్ళకు రైతులకు సాయం చేసినట్టు హెల్ప్ చేసిన పద్ధతి ఉంటుంది. వచ్చి రోడ్డు మీద కూర్చుండి మేమేదో ఇంతకుముందు ఘనకారం చేసినాం, 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఎవరికే ఆయన 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది. 30,000 లోన్ తీసుకుంటే 60,000 వరకు మితితో సహా అయింది. అప్పుడు 30,000 మళ్ళీ 60,000 అయితే 30,000 మళ్ళీ వీళ్ళు మిత్తి కట్టితేనే అసలు మితి మాఫీ చేసారు మీరు.
మీకు ఇంకా తెలివి ఉన్నది. మీరేదో వచ్చి మూతవారిలాగా వచ్చి రోడ్డు మీద కూర్చొని మూతవారికి ఏం చేస్తున్నారు? అస్సలే మాఫ్ చేశారు మీరు. మిత్తి ఇంట్రెస్టే మాఫ్ చేయలే మీరు. మీరు ఎక్కడ ఏం చేశారు మీరు? అసలు మీరు ఇంకోటి ఏంటంటే బీసీ బంధు అని పెట్టారు. బీసీ బంధువులు ఎవరే? ఊరికి ఇద్దరు. అంటే ఊర్లు ఇద్దరే ఉన్నారా బీసీలు? మేమేదో ఘనకార్యం చేసినామని చెప్తారు. ఎస్సీ బంధు పెట్టినావు, ఊరికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఎస్సీలు. ఎక్కడ మీది చేసింది కార్యక్రమాలు ఏమున్నాయి? ఏదో ఎలక్షన్ ముంగట్లా చూయించుకొని మేము ఇది ఇస్తాం అది ఇస్తామని ఓట్లు వేసుకోవడం అనుకున్నాం. ఒకటే మీ హరీష్ రావు ఏదో హరీష్ రావు అంటే 10 సార్లు రాజీనామా చేసింది, మొఖాలు చేసింది రాజీనామా. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ సహకరించారు. ప్రతి ఒక్కరు తెలంగాణ కావాలనే కోరిక ఉన్నది కాబట్టి జరిగింది. ఇప్పుడు రాజీనామా చేయమని దమ్ముంటే ఎందుకు అబద్ధాలు ఆడుతున్నాడు? 2 లక్షల రుణమాఫీ జరగలేదు రాజీనామా చేయ. అరే పిచ్చిముండ కొడక, 2 లక్షల వరకు రుణమాఫీ జరిగింది. ఊర్లో మా సిరీఫ్ ఒక చిన్న విలేజ్లో తీసుకుంటే 10 మంది లేరు రుణమాఫీ జరిగిన వాళ్ళు. ఆ 10 మంది కూడా ఎందుకు తెలుసా? ఆధార్ కార్డు తప్పు, బ్యాంకులో పేరు తప్పు, ఏదో పేరు మిస్టేక్ పడి అవి ఆగినాయి తప్ప వేరే ఎవి ఆగలేవు. అవి కూడా సరి చేస్తున్నారు. అది రుణమాఫీ జరుగుతుంది. మీకు రాజీనామా చేసే దమ్ము లేక 2 లక్షల వరకు రుణమాఫీ జరగలేదు, నేను ఎందుకు చేస్తానని మాట్లాడుతున్నాను. చేయి ఇప్పుడు చేస్తే తెలుస్తుంది నీ దమ్మేందో, నీ లెక్కేందో ఇప్పుడు తెలుస్తుంది. తెలంగాణ ఉద్యమంలో అందరు సహకరించడం, అందరం చేసినాం తెలంగాణ ఉద్యమం. మీరు ఒక్కరే చేయలే. ఫామ్ హౌస్లో తాగుకుంటా పెగ్గుల మీద పెగ్గులు వేసుకుంటూ కూర్చున్నాడు మీ కేసీఆర్. ఏడున్నాడు ప్రతిపక్ష నాయకుడు? ఎక్కడ ఉన్నాడు? ఏ అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు మీ కేసీఆర్ గారు? ఎక్కడున్నాడు? అది చూడండి ఫస్ట్ ఒకసారి. ఇప్పుడు కేసీఆర్ ఏ పరిస్థితులు ఉన్నాడు? హరీష్ రావు ఒకప్పుడు ఏ పరిస్థితులు ఉన్నాడు? ఇప్పుడు 800 ఎకరాలు ఉన్నాయి భూములు. అంటే 10 ఏళ్ళ వందల ఎకరాలు మీకు వస్తే మా రైతు మరి ఈ పక్కకున్న రైతుల బాధ ఏంది? వీళ్ళంతా 800 ఎకరాలు సంపాదించుకున్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రతి ఒక్కరికి భూమి లేనోనికి ఎకరా భూమి, 2 ఎకరాల భూమి, 30 గుంటల భూమి అనేది ఒక అసైన్మెంట్ భూములని గవర్నమెంట్ పంచింది. మీ 10 సంవత్సరాల్లో ఒక్క గుంట వంచినట్టు చూపించండి. ఎక్కడన్నా ఏ ఒక్క గుంట వంచినట్టు చూపించండి. గది మోతవారి రోడ్ల మీద కూర్చోండి, తెల్ల బట్టలు వేసుకొని ఏదో ఓట్ల గురించి పగడబందులు మాట్లాడు తప్పు పని చేసుకోండి. అది జాగ్రత్త. మీరు ఆ మాటలు పనిచేయండి. ఎవరు అంట రెడీ ఉన్నారట కొడతానికి. ఎక్కడన్నా కొట్టేది? రండి, ఊళ్ళో పోదాం రండి. ఎంత మాఫ్ చేసినామో, గ్యాస్ మాఫ్ చేసినాం, గ్యాస్ సబ్సిడీ ఇచ్చినాం. బాగా చెప్తా ప్రతి ఒక్కరికి సబ్సిడీ పడుతుంది. ఎవరికొకరు ఇద్దరు పడకపోతే అది వాళ్ళ టెక్నికల్ మిస్టేక్ ఉంటుంది. అది చూసుకోవాలి తప్ప అది తప్పు. మీరు ఈ అబద్ధాలు ఎప్పుడు బంద్ చేసుకోరి. 10 ఏళ్ళలో అయిపోయింది మీ అబద్ధాలకు దినము మూసేసారు. అది బంద్ అయిపోయింది, దుకాణం బంద్ అయిపోయింది. అది బంద్ చేసుకొని నోరు మూసుకొని నోట్లో మన్ను పట్టుకొని ఇంట్లో కూర్చోండి. ఏదైతే మీరు ధర్నాకు దిగినరో మీరు గుండెల మీద చేసుకొని మాట్లాడాలి. 10 సంవత్సరాలు అవుతుంది మీ గవర్నమెంట్లో మీరు ఉన్నారు. రుణమాఫీ చేసే తెలివి లేదు. కేజీ టు పీజీ అన్నారు, ఇచ్చిర్రా? ఆ తెలివి లేదు. దళిత బంధు అంటివి ఏదో ఒకళ్ళిద్దరు చూపిస్తూ ఆశ పెడితే కథం చేస్తే. గిరిజన బంధు అంటివి ఏమన్నా ఇచ్చినావా? మీరు ఏం చేసిర్రా అని చెప్పి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. పూసేగాడి వచ్చి మేసేగాడిని తడిదెంగినట్టు ఇంత మంచిగా ఇస్తున్న గవర్నమెంట్ని పట్టుకొని వచ్చి మీరు ప్రయాస చేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తే మీకు ఎవరు సహకరిస్తారు? మీ ఎంబడి నిన్న ఎవరున్నారు రైతులు మీ దగ్గర? మీరు ఇది గమనించాలి. ఏదైనా చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? రేపు ఏదైనా ఇప్పుడు అయిపోయి ప్రక్రియ అయిపోలేదు. ఎప్పుడు మీకు రుణమాఫీ జరగలేదని చెప్పి ఎవరు అనుకుంటలేరు. రుణమాఫీ జరుగుతుంది. ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో, ఎవరైతే పేర్లు తప్పు పడ్డాయో, ఎవరైతే అకౌంట్ తప్పు ఏదైతే ఉందో వాళ్ళందరినీ సరిచేసి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి రుణమాఫీ జరుగుతుంది. కాకముందే మీరు వచ్చి రైతులు అనవసరంగా తీసుకొచ్చి రోడ్ల మీద నిలబెడదామని ప్రయత్నం చేస్తారు. మీరు చెప్తే రైతులు రారు, మేము చెప్తే రైతులు వస్తారు. ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరైతే రుణమాఫీ చేస్తారో. గౌరవ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రుణమాఫీ అయింది. మళ్ళా ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డి తోడే అవుతుంది. కాబట్టి గమనించాలి. ఇదో ఇప్పుడే అయిపోయింది. ఇక రుణమాఫీ ఎక్కువ ఏదో పోతున్నట్టు కాదు. ఇంకా మేము 4 సంవత్సరాల పైన మేము ఇంకా ఉంటాం. గవర్నమెంటే ఉంటుంది. రాబోయే రోజుల ప్రక్రియ అయితే ఏదుందో తప్పుల తడక ఉన్న చిన్న మిస్టేక్స్ క్లియర్ చేస్తామని చెప్పి చేస్తూ మీరు ఇంతకుముందు ₹1,00,000 ఇస్తామన్న రుణమాఫీ ఏదని సంపూర్ణంగా ఎప్పుడు చేయలేరు. మీకు ఎక్కడ హక్కు ఉన్నదండి? మీకు హక్కే లేదు. మీరు వచ్చి మీరు రాస్తారా పోయానికి ధర్నా చేసి హక్కే మీకు లేదు. మీ దగ్గర ఉన్న 15-20 మంది మీరు అయితే రేపు ఉన్నారో అన్ని తెల్లబడ్డలో ఉన్నారు, కానీ ఎవరన్నా రైతులు లేరు. సరే గృహజ్యోతి అని చెప్పారు, ఇంకోటి గ్యాస్ సిలిండర్ల డబ్బులు రాలేవనేది చెప్తున్నారు. అది తప్పు. 99 మందికి వచ్చినాయి. ఏదైనా ఒకటి మిస్టేక్ అయి ఉండొచ్చు అందులో.
అది కూడా దాని విషయం దాన్ని పెద్ద చేసి పెట్టే అవసరం లేదు. ఏదైనా సరే పేరు, అకౌంట్ నంబరు అట్లాంటి చిన్న చిన్న తప్పులునే తప్పితే మిగతా ఎలాంటి తప్పులు ఉన్నాయి. కావాల్సి గవర్నమెంట్ చేసి మోసం చేసేది లేదు. అందరికీ తెలుసు. మీ గవర్నమెంట్ రాగానే వాడు ఏదో ఇల్లు ఖాళీ చేసుకొని పోయినట్టుగా ఉన్న కాడికి ఫర్నిచర్ సహా ఖాళీ చేసుకొని పోయారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా కానీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేస్తున్నారు. దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి గవర్నమెంట్ను. అప్పటి లెక్క మీరు ఫామ్ హౌస్లో వెళ్ళాడు గవర్నమెంట్ కానీ, మన ఉప ముఖ్యమంత్రి కానీ, మన ముఖ్యమంత్రి గారు కానీ ప్రజల్లో తిరుగుతున్నారు. మీ లెక్క దాచుకొని లేరు. ఇదంతా మీరు గవర్నమెంట్ అదేంతా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. మీరు ఎక్కడ తిరిగినా కానీ మీరు మమ్మల్ని కాదు కొట్టేది. ఏ ఊర్లో పోయి చెప్పినా రుణమాఫీ కాలేదని మీరు అడిగి తీసుకొచ్చుకోవాలి. అందరికీ రుణమాఫీలు అయినాయి. 7,897 మందికి ఉమ్మడి మన వెల్దుర్తి మండలంలో అయినాయి. మేము గట్టిగా చెప్తున్నాం, బలగుడి చెప్తున్నాం. మీతో ఎవరండి కాలింది? ఒకళ్ళిద్దరు కాకపోతే అయిపోలే అని చెప్పి చూపిస్తారా? నిన్న ధర్నాలు చేస్తున్నారు. ఏది 10 సంవత్సరాల నుంచి మన వెల్దుర్తి మన 40 బస్సులు తిరిగినాయా? 8 నెలలనే 4 నెలలు ఓన్లీ ఈ ఎలక్షన్ ప్రక్రియలో జరిగింది. మిగతా ఉన్నదే 3-4 నెలల జరుగుతుందండి. అప్పట్లప్పుడు బస్సులు కొనగరారు కదా, మెల్లమెల్లగా అవుతాయి. మన రోడ్ల పరిస్థితి 10 సంవత్సరాలే మళ్ళీ పిల్లి కొట్టాలని ఎందుకు కాలేదు? ఇప్పుడే కావాలా? ఇప్పుడే బస్సులు కావాలా? గవర్నమెంట్ను బదనాం చేద్దామని మీరు కూర్చున్నారు. దీన్ని తిప్పి కొడతాం, జాగ్రత్త. ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా మాట్లాడితే అక్కడక్కడ మేము ఉద్యమిస్తాం. మా కార్యకర్తలను బలోపేతం చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ఎంపీటీసీ ఉన్నారో, సర్పంచ్ ఉన్నారో ఖచ్చితంగా ఊర్లల్లో కాంగ్రెస్ సర్పంచ్ గెలుస్తాడు, కాంగ్రెస్ ఎంపీటీసీ గెలుస్తారు. ఈ మండలం ఉమ్మడి మండలాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని చెప్పి నేను ఈ పత్రిక ముందుగా తెలియజేస్తున్నాను. దయచేసి రాబోయే మీరు ధర్నాకి ఇవ్వకండి. ఉల్టామిలను కొట్టే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి మీరు గమనించి రేపు రాబోయేటి కూడా ఎవరైతే ఉన్నారో, మీకు వీలైతే చాతనైతే రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఏవో గారి దగ్గర తీసుకొచ్చి మీరు అప్పయ్యి ఇప్పించే ప్రయత్నం చేయండి. మా కార్యకర్తలు చేస్తారు, వాళ్ళకి సహకరించరు. మీ గురించి పేరు వస్తుంది. పుట్టిన కూర్చొని రోడ్ల మీద కూర్చొని మీకేమొస్తుంది? హెల్ప్ చేయండి, సహాయం చేయండి. రాని వాళ్ళని తీసుకొచ్చి ఏ ఆఫీస్ కాడికి అగ్రికల్చర్ ఆఫీసర్ తీసుకుపోయి మాకు రాలేదని అంటే వాళ్ళు చెప్తారు. ఎందుకు రాలేదు దానికి సంబంధించిన అప్లికేషన్ నింపుతారు. కానీ అట్లా చేయాలి. కానీ ఇదేందా రోడ్ల మీద కూర్చున్నాడు? ఓడు వచ్చి ఇళ్ళకెళ్ళి మాట్లాడుతున్నారు, వాళ్ళకెళ్ళి మాట్లాడుతున్నారు. మీ ఏమి నడువే ఎల్దుర్తి, మాసాయిపేట మండలాలలో కాంగ్రెస్ గెలుస్తుంది. జాగ్రత్త, కబర్దా. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నిర్ణయం రైతుల బావు కోసం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది. సరే, కొద్ది ఒక నెల 2 నెలలు ఆలస్యం అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రుణమాఫీని విడతల వారీగా చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి వస్తున్నటువంటి మంచి పేరును జీర్ణించుకోలేనటువంటి టీఆర్ఎస్ నాయకులు కేవలం ప్రజలను అనవసరంగా రెచ్చగొడుతూ రోడ్ల మీదకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ హయాంలో 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు 2 సార్లు వివిధ సందర్భాల్లో హామీ ఇచ్చి తన హామీని నెరవేర్చకపోగా 2014 నుంచి 18 వరకు అధికారంలో ఉన్నప్పుడు 4 విడతలుగా ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ తర్వాత మళ్ళీ రుణమాఫీ చేస్తామని మళ్ళీ ప్రజలను మోసం చేసి తన హామీని నెరవేర్చలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ మాత్రం గత చరిత్రలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తర్వాత ఎన్నడూ కనీవిని ఎరగని రీతిలో రైతులకు మేలు చేకూర్చకుండా ఏకకాలంలో రుణమాఫీ చేస్తూ ఉన్నారు. మరి 2 లక్షల వరకు ఏకకాలంలో రుణమాఫీ జరుగుతూ ఉన్నది. కొంత టెక్నికల్ ప్రాబ్లం ఇష్యూ ఉండొచ్చు. 2 లక్షల పైన ఉన్న వారికి ఇంకా లిస్టు రాలేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు మరి వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. అందరికీ మేము హామీ నెరవేరుస్తామని చెప్పిన టీఆర్ఎస్ నాయకులకు మాత్రం వాళ్ళు మాఫీ అయింది, నిన్న కూర్చున్నారు, అందులో రైతు లేదు, కేవలం నాయకులు తమ పార్టీ అధిష్టానం ఏదో పిలిపించింది, మేము చేయాలి, కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలి, కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి మంచి పేరును ఓర్వజాలక వాళ్ళు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకు వాళ్ళకు ఏం ముఖం పెట్టుకొని ప్రజల్లో తిరుగుతూ ఉన్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే మీ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో వండుకున్నాడు. మరి కేసీఆర్ కూతురేమో తిహార్ జైల్లో ఊచలు లెక్క పెడతా ఉంది. ఈరోజు రేపు మాపో కేటీఆర్ గారి ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్ కూడా అక్రమ కట్టడం అని కూలిపోయే దశలో ఉన్నది. మరి వీళ్ళు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే బుంగలవాడి కూలిపోయే దశలో ఉన్నది. వాళ్ళకు ఇంకా బుద్ధి రాలేదు. 0 సీట్లు వాళ్ళకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పి ఒక పార్లమెంటు సీటు కూడా గెలవకుండా ఇంకా సిగ్గు లేకుండా ప్రజలు తిరుగుతూ నిన్న అవాకులు చెవాకులు వెల్దుర్తి మండలంలో వాళ్ళ అవాకులు చెవాకులు పెడతా ఉన్నారు. బిడ్డ మీరు గుర్తుపెట్టుకొని మీరు అనుకుంటారేమో మీ అసైన్మెంట్ అక్రమాలు కానీ మీ కాలువల మీద మీ అక్రమ కట్టడాలు కానీ నీకు తెలుస్తాం.
మీరు అనుకున్నంత ఈజీ కాదు. మీ అందరి భాగవతాలు త్వరలోనే బయట పెడతాం. మీరు ప్రజల్లో తిరగకుండా మీ తట్టబుట్ట చదువుకునే రోజులు దగ్గరనే ఉన్నాయని మరోసారి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. నిన్న టీఆర్ఎస్ కేటీఆర్ గారు పిలుపు మేరకు టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ ఏదో వాళ్ళ ఉనికి చాటుకోవడం కొరకు ధర్నా చేయడం జరిగింది. నిన్న ఏది ఆగమాగం రుణాలు మాఫీ కాలేవు, మీ ఏం చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారెంటీలు ప్రకటించారు, మీరు ఏ ఒక్క హామీలు కూడా నెరవేరుస్తలేరు అని చెప్పేసి వాళ్ళు ఏదో వాళ్ళ కొంపలని మునిగిపోయినట్టుగా ధర్నాకు పిలుపునిచ్చిండు. ఎందుకంటే వాళ్ళు పాతాళం పోతున్నాం, రేపు పాతాళం పోకుండా మా కార్యకర్తలు అందరూ అడ్డుపడితేనన్నా మేము ఆగుతాం, మేము మమ్మల్ని లోపటేయరేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఇవన్నీ పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేసి ప్రజలను రెచ్చగొట్టుకుంటూ ప్రజలు ఎవ్వరు కూడా వస్తలేరు. వీళ్ళు ఏమి ఇస్తామని చెప్పినా ప్రజలు ముంగడికి వచ్చి వీళ్ళ ధర్నా కార్యక్రమాలలో పాల్గొనే ప్రసక్తి లేదు, వాళ్ళు రారు. కేవలం ఎవరైతే ఈ 10 సంవత్సరాలు ఈ తెలంగాణను దోపిడీ చేసినటువంటి దొంగలు, ఆ దొంగలే వాళ్ళకు ఈ 8-9 నెలలకోలే వాళ్ళ జేబులలోకి ₹1 పోతలేదు ఎక్కడికి వెళ్ళి కూడా. నిన్న మొన్నటి దాకా కమిషన్లు ఇవి అవి, ఈ భూములు ఇవి కబ్జాలు పెట్టుడు అవి కబ్జాలు పెట్టుడు మీద ఉండే, అవన్నీ ఖతమైపోయినాయి. ఉష్కే మాఫియా మొత్తం నిన్న మొన్నటి దాకా కూడా ఉష్కే కొట్టుకొని బతికిరు. ప్రజల ఆస్తులను గుంజుకున్న వాళ్ళు ఉన్నారు. నిన్న ధర్నా ఎదుర్కొలో ధర్నా కార్యక్రమాలు చేసారు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు చేయని దోపిడీ లేదు. కానీ వాళ్ళు వచ్చి నిన్న ప్రజల దగ్గరికి పోయి మేము 200 ఇస్తాం, మేము 300 ఇస్తాం, మా ధర్నా కార్యక్రమానికి రండి, మనకు ఎవ్వరికి కూడా రుణమాఫీ కాలేదని చెప్పి నిన్న వాళ్ళకు చెప్పడం జరిగింది. ఊర్లలో మేము పోతే మాకు చెప్తున్నారు అన్నట్టు వాళ్ళు. అరే అన్న ఇట్లా మమ్మల్ని పిలుస్తున్నారు, మరి పైసలు కట్టి మరి మీకు రుణమాఫీ కాకపోతే మీరు రండి అని చెప్పినాం. మాకు రుణమాఫీ అయిందన్నా, మేమెందుకు వస్తామే, మాకు మంచి ప్రభుత్వం మంచిగా నడిపిస్తుంది కానీ మేము రాము అని చెప్పి వాళ్ళు ఎవ్వరు కూడా రాలేదు. నిన్న వచ్చింది మొత్తం ఎవరైతే అక్రమాలు అన్యాయాలు చేసిరో వాళ్ళే వచ్చి నిన్న రోడ్ల పండు కూకుండి మా కమిషన్లు వస్తలేవు, మేము ఎట్లయితే బతుకుతామో అనే ఆలోచన. మీరు బతుకుడు కాదు, 10 సంవత్సరాలు ఇప్పుడు ఈ 5 ఏళ్ళే కాదు, ఇంకా 10 ఏళ్ళ దాకా కూడా మీరు ఎక్కడికి కూడా రాలేరు. మిమ్మల్ని మీరు చేసినటువంటి అక్రమాలు, మీరు చేసినటువంటి కట్టడాలు ఎక్కడెక్కడ ఏం చేసిరో మాకు అంతా తెలుసు. ప్రజలు కూడా వెల్దుర్తిలో కూడా చూస్తున్నారు, ఎప్పుడా అనే ఆలోచనలో ఉన్నారు. వీటి పెళ్లి కూడా అయ్యేది ఉన్నది, అతి త్వరలోనే అది కూడా తేల్చేస్తాం. కాబట్టి ఖబర్దార్, ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ కాని వ్యక్తి లేరు. నిన్న వాళ్ళు కూడా వచ్చింది అడిగి ధర్నా కాడికి, వాళ్ళకు కూడా రుణమాఫీలు అయినాయి. అక్కడ కాలేదు అని వాళ్ళు చెప్పమని, ఎక్కడో ఒక 10% మందికి కూడా అవి కూడా ఏదో టెక్నికల్ ఇష్యూనో దీంట్లోనో మాత్రమే కాలేదు తప్ప ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ అయింది. ఈరోజు రైతులందరూ కూడా రుణమాఫీ కొరకే చూస్తున్నారు. రుణమాఫీ మాకు హ్యాపీగా అనిపిస్తుంది. మళ్ళీ కొత్త లోన్లు తీసుకుంటారు వాళ్ళంతా బ్యాంకులలో పోయి. వీళ్ళు ఏదో మేము రైతు బంధు రాలేదు, రైతు బంధు ఎవరికి అవసరం? ఇప్పుడు నిన్న మొన్నటి దాకా అక్రమంగా సంపాదించుకున్న మీకు అవసరం రైతు బంధు. ఎందుకంటే ఇప్పుడు ఏమీ లేవు, కనీసం ఆ రైతు బంధు ఇస్తేనన్నా మేము బతుకమంటే వాళ్ళు మీరున్నారు ఈ రోజులలో. అంతే తప్ప రైతులకు మాత్రం రైతు బంధు గురించి ఆలోచనే లేదు. ఎందుకంటే మంచి కార్యక్రమం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అయింది. ఇలా ఏదో టెక్నికల్ ఇష్యూ తోటి కొంతమందికి ఒక 10% 5% మంది ఉన్నారు. అంతా వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఎవ్వరు కూడా ఐదర్యపడొద్దు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తామని చెప్పిన ₹1,00,000 రుణమాఫీని 4 విడతలుగా కొంతమందికే ఇచ్చిన 4 విడతలల్లా ఇలా చెప్పమంటావా? ఎంతమంది ఉన్నారు? రైతులను పిలిస్తే రోడ్డు మీదకి వచ్చి చెప్తారు, చెప్పులతో కొడతారు మిమ్మల్ని ఒక్కొక్కరిని. ఆ చెప్పుకోవడానికన్నా సిగ్గు ఉండాలి. కనీసము ఏం నడుస్తుంది, ఏం కథ? ఇంత ఒక 9 నెలలు కావచ్చు ఇప్పుడు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీరు స్వాగతించేది పోయి స్వాగతించకుండా కనీసం ఇవి అని సిగ్గు ఉండాలి. అవి మాట్లాడేందుకు ఏం మాటలేనా నిన్న మీరు మాట్లాడుతున్నారు? ఒక విధానం ఉండాలి జనాల. రేపు మేము కాదు తిరగనిచ్చేది, మీరు పోతే లాగు కూడా ఒకటి కొడతారు. మీరు ఒట్టిగా కాదు, మేము బరాబర్ ఇస్తున్నాం, జనాలలో ఉంటాం, జనాలలో వెంబడినే ఉంటాం. జనాలకు ఏ ఒక్కరికి చిన్న పని ఉన్నా ఏదున్నా, ఏ మంచి పనులైనా చెడ్డ పనులైనా ప్రతి ఒక్కదాన్ని కూడా మేము ముందుండి జనాలు వెంబడినే ఉంటామని చెప్తున్నాం. ఇకనైనా ఖబర్దార్, ఇటువంటి
అవకతవకలు లేని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి అనవసరంగా మీ ఇజ్జత్తును ఖరాబ్ చేసుకోకమని చెప్పి నేను చెప్తున్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాను చాలా కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. మేము ఎక్కడైనా తప్పులు చేస్తుంటే అరే గిట్ల కాదు గిట్ల అని మాకు చెప్పండి, మేము సర్దిద్దుకుంటాం. మేము కాకపోతే ఇది ఏదన్నా ఒకటి చేసుకుంటాం. కానీ మీరు అనవసరమైనటువంటి మేము చేసే కార్యక్రమాలను చూసి మీరు ఓర్వలేకపోతున్నారు. 10 ఏళ్ళు తిన్నారు, ఇంకా సరిపోతలేదా మీకు అని నేను చెప్తున్నా. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, మీ అందరికి కూడా రేపు మీ పాటే ఉంటుంది. ఎందుకంటే రేపు జనవాడది అయితే కథమైపోతుంది. మీ జనవాడ ఇష్యూతోటే మీరు కథమైపోతుంది. రేపు కేటీఆర్ ఎటు పోతాడు, ముఖ్యమంత్రి ఎటు పోతాడు, మీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎటు పోతాడు, హరీష్ రావు ఎటు పోతాడు. జాగ్రత్త.